హలో అండి. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను పంచింగ్ నీడిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా! మా బాబు దీన్ని ట్రై చేసేసాడు. అండ్ నిన్న ఆర్డరొచ్చింది. రావడమే ఆలస్యము. హాలిడే అందరూ ఇంట్లో ఉండేసరికి తలా ఓ చెయ్యేసేసాము. నిజానికి పంచింగ్ నీడిల్ గురించి తెలియనంత వరకు చాలా హార్డ్ అండి ఇది. కానీ తెలిసిన తర్వాత చూడండి ఇంత ఈజీ. నిజం చెప్పాలంటే ఇది యూజ్ చేయడం ఫస్ట్ టైము. ఎలా యూజ్ చేయాలో యూట్యూబ్‌లో వీడియోలు చూడడం తప్ప ఏం తెలీదు. బట్ వాళ్ళు కూడా చెప్పని కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్తాను. యాక్చువల్‌గా ఏంటంటే పంచింగ్ నీడిల్ ఓపెన్ చేసి ఉలన్ తీసుకొని ఫుల్‌గా ట్రై చేశాను. చాలా సేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు చాలా ఇబ్బందయితే వచ్చింది. నీడిల్స్ చేంజ్ చేశాను, థ్రెడ్ చేంజ్ చేశాను, అన్నీ చేశాను. ఏం జేసినా రాలేదు. అవి స్టిచెస్ పడట్లేదు దాంట్లో. ఇంకా ఇది రిటర్న్ ఇచ్చేస్తా నా వల్ల గాదు అనుకోని లాస్ట్‌కి ఒక్క ట్రై చేద్దామని జెప్పేసి ఇంకొక ట్రిక్ అయితే యూజ్ చేశాను. అదేంటో నేను వీడియోలో చూపిస్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఇదండి నేను రిసీవ్ చేసుకున్న పంచింగ్ నీడిల్. దీంట్లో నాకు 3 నీడిల్స్ వచ్చాయి. ఒకటి ఆల్రెడీ అందులోనే ఉంది. అండ్ 2 ఇలా ఉన్నాయి. సో, ఇవి 3 సైజెస్ స్మాల్ ఉంది, మీడియం ఉంది అండ్ కొంచెం బిగ్ సైజ్ ఉంది. అండ్ ఇక్కడ దీనికొక స్ప్రింగ్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక స్క్రూ లాగా ఉంది. దానితోటి మనం నీడిల్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి థిక్‌నెస్ ఇది మీడియం సైజు. అండ్ నా చేతిలో ఉన్న ఇది బిగ్ సైజు. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రూని మనం తిప్పాలి. తిప్పిన తర్వాత కింద ఒక స్టీల్ ప్లేటింగ్ ఉంది. అది ఆ స్క్రూని టైట్‌గా పట్టుకొని ఉంటుంది. అది కూడా కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మన పంచింగ్ నీడిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే ఏ సైజ్‌లో కావాలంటే ఆ సైజ్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇది లాస్ట్ అండ్ ఇది పైన హైయెస్ట్ పాయింట్. కింద క్యాప్ తీసేస్తున్నాను. సో, ఇక్కడ నుంచే మనకు కావాల్సిన నీడిల్ ఏది కావాలనుకుంటే ఆ నీడిల్ మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. సో, వీటితో పాటు 2 నీడిల్ థ్రెడర్స్ కూడా వచ్చాయి. 2 ఉన్నాయి. చాలా లాంగ్‌గా ఉన్నాయి ఇవి. ఎందుకంటే మొత్తం నీడిల్ అంతా పట్టేయాలి కాబట్టి. అండ్ దీంట్లోనే మాన్యువల్ గూడా ఉందన్నమాట. సో, ఈ అట్టని ఓపెన్ చేస్తే దీని గురించి ఫుల్ డీటెయిల్ లోపల సైడ్ ఉంది. ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా స్టిచ్ వేయాలి అనేది అంతా డీటెయిల్‌గా ఉంది ఇందులో. సో, మనం మన పంచింగ్ నీడిల్‌లో ఉలెన్ అయితే ఇన్సర్ట్ చేసేద్దాము. సో, ఇలా ఉలెన్ తీసుకొని ఈ నీడిల్ థ్రెడర్ ఉంది గదా! దీన్ని ఫస్ట్ కావాలనుకుంటే డైరెక్ట్ హోల్‌లో నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ చిన్న హోల్ ఒకటుంది గదా! అందులో నుంచి మళ్ళీ నీడిల్‌లోకి ఇన్సర్ట్ చేసేసి తీసేసుకోవాలి. ఇంకా నేనిక్కడ క్యాప్ ఫస్ట్ పెట్టలేదు. ఎందుకంటే నీడిల్ థ్రెడర్ అందులో నుంచి రావాలంటే టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ క్యాప్ ఓపెన్ చేసి, ఆ నీడిల్ థ్రెడర్ బయటకొచ్చిన తర్వాత క్యాప్ పెట్టి ఉలెన్ అందులో ఏస్తున్నాను. సో, ఉలెన్ అందులో ఏసేసి బయటకు తీస్తున్నాను. ఇటు సైడు నీడిల్‌లో నుంచి బయటకు తీసేయాలి. యాక్చువల్‌గా నేనిక్కడ ఇందాక చూపించినప్పుడు స్క్రూ టైట్ చేయలేదు. సో, నేను ఆ స్క్రూ కూడా టైట్ చేసేసి థ్రెడ్‌ని బయటకి లాగేస్తున్నాను. సో, మన నీడిల్‌లో థ్రెడ్ ఇన్సర్ట్ చేయడం అయిపోయింది. ఇంకా ఫ్రేమ్‌కి మనం కావాల్సిన డిజైన్ తీసుకొని వేసేయడమే. సో, నేనైతే పాత టవల్ ఒకటి తీసుకున్నాను. టవల్ తీసుకొని దానిపైన హార్ట్ సింబల్ అయితే వేశాను. యాక్చువల్‌గా నా దగ్గర చిన్న ఫ్రేమ్స్ ఏం లేవు. మగ్గం వర్క్ ఫ్రేమ్ ఒకటే ఉంది పెద్దది. అందుకని చెప్పేసి కొంచెం క్లారిటీగా రాలేదు. నేను హార్ట్ సింబల్ అయితే వేశాను. చూడండి హార్ట్ సింబల్ వేసి దీన్నైతే ట్రై చేస్తున్నాను. చూడండి స్టార్టింగ్‌లో నాకు ఎదురైన ప్రాబ్లమ్ చూపిస్తున్నానిక్కడ. ఇలాగే సేమ్ ట్రై చేస్తూ వచ్చాను. ఎంత చేసినా నీడిల్‌లో స్టిచెస్ అయితే పడలేదు. ఇలాగే ఊసిపోతూ వచ్చింది. అన్ని రకాల ట్రైస్ అయితే చేశాను. కానీ రాలేదు. సో, చూడండి దాంతో పాటే దారం గూడా వచ్చేసింది వెనకాల. సో, అందుకని జెప్పేసి నేను ఏమనుకున్నా అంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎనకాల ఉలను ఈ నీడిల్ కన్నా లావుగా ఉంది. అందులో పట్టట్లేదు. అందుకని అది ఎనకాల థ్రెడ్‌ని ఈజీగా పుల్ చేయలేకపోతుంది. కాబట్టి ఆ స్టిచెస్ పడట్లేదు. అందుకని జెప్పేసి ఇక ఈ ఉలన్ పనికిరాదు అని చెప్పేసి పక్కన పడేసి నా దగ్గర యాంకర్ థ్రెడ్స్ ఉన్నాయి. ఆ యాంకర్ థ్రెడ్స్‌ని తీసుకొని అది ఇన్సర్ట్ చేసి చూసాను. నిన్న స్టార్టింగ్ ట్రయల్ చేసినప్పుడే అలా చేశాను. ట్రై చేసి చూసాను. యాంకర్ థ్రెడ్ వస్తదో ఏంటో అని. నేననుకున్నదే జరిగింది. ఉలెన్ థ్రెడ్ ఇందులో సరిగ్గా ఫిట్ అవ్వలేదు. అది చాలా టైట్ ఉంది. నీడిల్ సైజ్‌లో ఉందనుకుంటా. అందుకని అది అందులో తిరగలేదు. అందుకని జెప్పేసి నేను యాంకర్ థ్రెడ్‌ని ట్రై జేసి చూసాను. ఇది బిగ్ సైజ్ నీడిల్ మళ్ళీ పైగా. సన్నంది గూడా గాదు. బిగ్ సైజ్ దాంట్లో ఉలెన్ రాలేదు. అందుకని జెప్పేసి ఇంకా యాంకర్ థ్రెడ్ ఉంటే దాంతోటి ట్రై జేసినా. స్టార్టింగ్‌లో చూపించాను కదా! అవి మేము నిన్న ట్రై జేసిన షేప్స్ అన్నమాట. సో, ఇక నేను నెక్స్ట్ యాంకర్ థ్రెడ్‌ని తీసుకొని ఇందులో ఆహ్, మళ్ళీ నీడిల్‌లో నుంచి బయటకు తీశాను చూడండి.
అండ్ ఫైనల్‌గా నీడిల్ నుంచి థ్రెడ్ బయటకొచ్చిన తర్వాత, ఈ హర్ట్ షేప్ ఏదైతే ఉందో దానిపైన స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చూడండి రిజల్ట్. ఇంక చూస్తున్నారు కదా! ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీగా ఆ థ్రెడ్ అందులో నుంచి వస్తుందో, ఎంత చక్కగా స్టిచెస్ పడుతున్నాయో. అండ్ ఇక్కడ థ్రెడ్ కొంచెం టైట్ అయినా గూడా సేమ్ స్టిచెస్ అయితే రావు. సో, ఆ థ్రెడ్‌ని గూడా చూసుకుంటూ థ్రెడ్ రావట్లేదు అంటే, ఆ స్టి మన థ్రెడ్ కరెక్ట్‌గా ఉందో లేదో గూడా చూడండి. దానికి కావాల్సినంత లూజ్‌గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. సో, ఇంక నీడిల్‌లో నుంచి థ్రెడ్ చూడండి ఇలా తీసేయడమే. చూడండి ఎంత నీట్‌గా వస్తున్నాయో స్టిచెస్ గూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడక్కడ నీడిల్‌లో థ్రెడ్ దారంలో నుంచి వచ్చేసరికి మన చైన్ స్టిచ్ వస్తది గదా! ఆ విధంగా వస్తున్నాయి. సో, నేను జస్ట్ చూపించడం కోసమే చేస్తున్నాను గాబట్టి కాస్త దూరం దూరంగా తీసుకుంటున్నా. మీరు చేయాలి అనుకుంటే దగ్గరగా తీసుకోండి స్టిచెస్ అన్నీ ఒకదాని పక్కకు ఒకటి గ్యాప్ లేకుండా అన్నీ దగ్గర దగ్గరగా చేసేయండి. చూడండి ఆహ్ అండ్ నీడిల్ గూడా కంప్లీట్‌గా కింది వరకెళ్ళాలి. ఎంత మనం లెంత్ ఏదైతే తీసుకున్నామో అదంత వరకు కింది వరకెళ్ళాలి. అయితేనే అన్నీ కరెక్ట్‌గా వస్తాయి. లేదంటే ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా వస్తాయి. సగం సగం తీసుకోవడం వల్ల. సో, మీకు ఏ లెంత్ కావాలనుకున్నారో ఆ లెంత్ ద్వారా నీడిల్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా! అది కింద క్లాత్‌కి టచ్ అయ్యేంతగా చేయాలి. సో, నేనిది జస్ట్ రఫ్‌గా చేస్తున్నాను. అండ్ ఫైనల్‌గా బ్యాక్ సైడ్ గూడా చూపిస్తా ఎలా వచ్చిందో. సో, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానెల్‌నయితే లైక్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఇంకా దీనికి మీ స్టిచెస్ అంతా కరెక్ట్ వచ్చింది బావుందనిపిస్తే మీరు ఏ సైడ్ అయితే ఉంచుకోవాలి అనుకుంటే ఆ సైడ్ గాకుండా దానికి అపోజిట్ సైడ్‌లో గ్లూ అప్లై చేసేయండి. అండ్ గ్లూ అప్లై చేసేసి దాన్ని ప్యాచెస్ లాగా కట్ జేసుకోండి. సో, ఫైనల్‌గా ఇది వీడియో. మీకు గనక నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.